ఉన్నంత కాలం రూపాన్ని చూస్తాం. ఆ రూపం వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనిస్తే అర్థమవుతుంది. బాలగంగాధర్ తిలక్ గారు చెప్పారు, గణపతి నేను ఇందా చెప్పాను ఎర్రటి రూపంతో 4 చేతులతో ఉన్నాడు గణపతి, ఆ రూపాన్ని చవితి రోజు ఆరాధిస్తారు అని. ఇప్పుడు రకరకాల గణపతులు వచ్చాయి. ఇదేదో పుష్ప గణపతి అని అంట. నేను వినగానే నేను ఆశ్చర్యపోయాను. అంటే నేనేమనుకున్నానంటే ఫోటో చూడలేదు, పుష్పాలతో పూర్తిగా అలంకరించి, లేదంటే ఆపాదమస్తు ముఖం మాత్రమే ఉండి మొత్తం పూలతో అలంకరించారేమో నేను అనుకున్నాను. చూసిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. భగవద్గీతలో భగవాన్ అని చెప్పాడు, భగవద్గీత చదివితే అసలు అటువంటి థాట్సే రావు కదా. తస్మాది శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో నువ్వు గణపతి రూపాన్ని తలుచుకోవాలి అనుకుంటుంటే ఏ రూపం కావాలి? వరసిద్ధి వినాయక వ్రతం నువ్వు చేస్తున్నావు. వరసిద్ధి వినాయక వ్రతం నువ్వు చేస్తున్నప్పుడు వరసిద్ధి రూపాన్ని కాకుండా ఇంకా ఎటువంటి రూపాన్ని పెట్టినా అది అశుద్ధి అవుతుంది, రాక్షసుడి యొక్క బుద్ధి అవుతుందే కానీ ఇంకా ఏ బుద్ధి అవుతుంది చెప్పండి? మంచి బుద్ధి అవుతుందా, చెడ్డ బుద్ధి అవుతుందా? వినబట్లా? మంచి బుద్ధి అవుతుందా, చెడ బుద్ధి అవుతుంది? అది చెడు బుద్ధి అవుతుంది. ఎందుకంటే గణపతి బుద్ధి కారకుడు. గణపతినే అట్లాగా అష్టాలంకారులుగా తీసుకొచ్చి చూపిస్తుంటే ఏమైపోతుంది సమాజం? ఏం నేర్చుకుంటుంది సమాజం? కానీ బాలగంగాధర్ తిలక్ గారు చేసినటువంటి విధానాన్ని ఒక్కసారి మండపాలు నిర్వహించే వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే ఇటువంటివి ఉండవు, ఇటువంటి ఏమీ ఉండవు ఆలోచనలు. శాస్త్రాన్ని నిలబెడుతూ వచ్చే తరానికి ధర్మం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, నిజాయితీ అంటే ఏంటి, మాట మీద నిలబడ్డం అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ మండపం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అదొక్కటి ప్రతి మండపంలో నేర్పించగలిగితే వచ్చే తరానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాలగంగాధర్ తిలక్ లాగా భారతదేశాన్ని రక్షించగలుగుతారు.